సహకరించకపోవడం అన్నప్పుడు డెఫినెట్ గా సునీత గారు అప్రోచ్ అయిన కేసు ఏమిటి? సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు లేదా అప్రూవర్లని ప్రభావితం చేస్తున్నారు. ఓపెన్ గా కనిపిస్తుంది కదా, ఓపెన్ అండ్ ఎండ్ కట్ కేసు. లేదంటే ఇంకొకటి ఏంటంటే దేశం వదిలి పారిపోతున్నారు అని కూడా రావచ్చు. ఖచ్చితంగా అదొక ఆప్షన్ ఉంది. దేశం వదిలి పారిపోతున్నారు అని ఫ్లైట్ రిస్క్ అంటాం మనం ఇంగ్లీష్ లో. సో ఫ్లైట్ రిస్క్ అయినా కావాలి, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ అయినా కావాలి, లేదా విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయినా కావాలి, లేదా నాన్ కోఆపరేషన్. ఇప్పుడు ప్రతి బెయిల్ ఆర్డర్ లో అండి ఆర్డినర్లీ ఏంటంటే మనకు ప్రతి బెయిల్ ఆర్డర్ లో కొన్ని కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ముందు ఈ విధంగా నువ్వు వెళ్ళి పోలీస్ వారి ముందు ఈ విధంగా నువ్వు వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో లేదా రోజుకు ఒకసారో నువ్వు వెళ్ళి సిగ్నేచర్ పెట్టాలని, నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలనేది ఖచ్చితంగా ఉండే కండిషన్. ఆ కండిషన్ బ్రీచ్ చేస్తే, ఆ కండిషన్ వైలేట్ చేస్తే, ఆ కండిషన్ కనుక అమలు నోచుకోకపోతే ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అసలు మూవ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఎవరైతే అగ్రీవ్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా. ఎందుకంటే లోకస్ ఇష్యూ కూడా హైయెస్ట్ అథారిటీ ఉన్న ఏజెన్సీ ఎందుకు ఇంత స్తబ్దుగా ఉంది? రీజన్స్ చెప్పాలి. వాళ్ళే కదా అసలు. చెప్పండి. సుప్రీంకోర్టు వాళ్ళని అడిగింది, వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలి. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడో కంప్లీట్ అవ్వాలి అని చెప్పి కోర్టు డెడ్ లైన్ పెట్టిన దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు కూడా. అంతకుముందు దాని ఒక 6 నెలలకు ఎక్స్టెండ్ చేయించుకున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాన్ని ఇన్వెస్టిగేషన్ ఓ పక్క ఏమో ఎక్స్టెండ్ చేయించుకుంటూ, ఓ పక్క ఏమో ఇన్వెస్టిగేషన్ ని కోఆపరేట్ చేయడం వాళ్ళనేమో అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని కస్టడీలోకి తీసుకోవట్లేదు. తీసుకునే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి ఎవరన్నా క్రియేట్ చేసినప్పుడు, ఇష్యూస్ క్రియేట్ చేసినప్పుడు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు నిజంగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సో సీరియస్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్. అవినాష్ రెడ్డి గారిని కడప వెళ్ళి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అవరోధాలు ఎవరైతే సృష్టించారో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారికి, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదండి. డిటరింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ది ఐపీసీ అండ్ బిఎన్ఎస్, ఇండియన్ పీనల్ కోడ్. అప్పట్లో ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 353 కింద, అలాగే ఇప్పుడున్న బిఎన్ఎస్ లో 221 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్ 221 కింద భారత న్యాయ సంహితలో అది అఫెన్స్. ఒక పబ్లిక్ సర్వెంట్ ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఆయన మీరు అడ్డుకోవడం అనేది ఐపీసీలో కానీ బిఎన్ఎస్ లో కానీ ఒక అఫెన్స్. మరి ఆ అఫెన్స్ ఎవరెవరైతే ఆ రోజు మీరు వెళ్ళటానికి అడ్డుకున్నారో, ఎవరెవరైతే కారణభూతం అయ్యారో, ఇంక్లూడింగ్ అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ, మరి వాళ్ళందరి మీద ఈ చర్యలు ఎందుకు తీసుకోలేదు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు? ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? ఇందాక మనం కరెక్ట్ గానే మాట్లాడుకున్నట్టు మీ భీమ్ సింగ్ అనే ఒక సంబంధించిన ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ని ఆయన మీద చర్యలు చేపట్టి ఎఫ్ఐఆర్, రామ్ సింగ్ అనే ఒక ఆఫీసర్ ని ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి ఆ ప్రభుత్వంలో ఎవరు మిమ్మల్ని రానివ్వలేదు, ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నారు, ఎవరు మిమ్మల్ని అరెస్ట్ని ఎఫెక్చువేట్ చేసే విధంగా మీకు అవకాశం కల్పించలేదు? మరి వారందరి మీద 353 కింద సెక్షన్ కింద ఖచ్చితంగా వాళ్ళందరి మీద కాన్స్పిరసీ కింద, ఒక కుట్ర కింద అదంతా మా విధుల్ని ఆటంకం కలిగించారనే దాని మీద మరి ఎఫ్ఐఆర్ కట్టి ఉండాల్సింది కదా బై నౌ. సిబిఐ వారు కూడా, సిబిఐ వాళ్ళు కనీసం అట్లీస్ట్ గుర్తుండే ఉంటుంది గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అవి క్లియర్ కట్ చెప్పేది ఇదేనండి. సిబిఐ వారికి కట్టే అవకాశం లేకపోయినా కనీసం పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత సిబిఐ వారికి, ఆ రోజు వచ్చిన ఆఫీసర్లకు ఎవరైతే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకునే ఒక ఎక్సర్సైజ్ ని ఎవరైతే విఘాతం కలిగించారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో సిబిఐ తనంతగా తను కేసు కట్టలేదు అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ సుమోటో కాగ్నిజెన్స్ తీసుకోలేదు అనుకుందాం, ఇది క్రిమినల్ కేసు కాబట్టి. మరి అలాంటప్పుడు అక్కడ లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఎస్పీ గారికి కేసు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఇచ్చారా? ఇస్తే ఆ కేసు ఎంతవరకు ఉంది? ఎవరెవరి మీద కేసు కట్టమన్నారు మీరు ఆ రోజు? మరి ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే సిబిఐ యొక్క ఎందుకు చెప్తున్నానండి పాయింట్ డీవియేట్ కావడానికి, డైవర్ట్ చేయడానికి కాదు. ఎందుకంటే సిబిఐ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ది ఇష్యూ ఆర్ నాట్ అనేది. ఇఫ్ ఐఎమ్ సీరియస్ అబౌట్ అన్ ఇష్యూ, నన్ను ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆపితే నేను ముందు ఇమీడియట్ గా, అఫ్ కోర్స్ నా దగ్గర అంత వేర్విధాలు ఉండకపోవచ్చు, నా దగ్గర అంత మజిల్ పవర్ ఉండకపోవచ్చు, అంత మనీ పవర్ ఉండకపోవచ్చు, నా దగ్గర అంత పవర్ ఉండకపోవచ్చు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ఆర్గ్యుమెంట్ తీసుకోవచ్చు. కానీ నన్ను ఆపినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఎవరైతే అథారిటీ ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత, కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. మరి ఎందుకు ఇప్పటివరకు ఎస్పీ గారికి కానీ, లోకల్ గా ఉన్న పోలీస్ వారికి కానీ, ఇప్పటివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆఫీసర్లు ఎవరినైతే అడ్డుకున్నారో ఆ రోజు అరెస్ట్ కాకుండా, సునీత గారు హోమ్ మినిస్టర్ ని కలిసి తనపై పెట్టిన కేసు, సిబిఐ అధికారిపై పెట్టిన కేసు కూడా విచారణ ఎంత వరకు వచ్చింది, ఏం ప్రొసీడింగ్స్ అయ్యాయి అన్నది కూడా మాట్లాడారు. 100% అడగాలి ఎంతవరకు వచ్చింది అసలు. దానిలో ఇంకొకసారి ఏంటంటే అండి, మనం ఇది ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్తాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసింది.
ఒక కేసుని ఒక ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సాక్షుల్ని 161 స్టేట్మెంట్స్ తీసుకుంటారు సాక్షుల దగ్గర నుంచి, దాని 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ అంటాం. అదే వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారు ముందిస్తే 161 సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వస్తుంది, భారతీయ న్యాయ సురక్ష సంహిత సంబంధించి. సో ఇప్పుడు ఓన్లీ పాయింట్ ఏంటంటే 161 స్టేట్మెంట్స్ గ్యాదర్ చేశారా, చేస్తే వాళ్ళకి అగేన్స్ట్ గా కనుక ఏ స్టేట్మెంట్ లేకపోయినా, లేదు వాళ్ళు ఎవరు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు లేకపోయినా, వాళ్ళు ఎటువంటిది రిపోర్ట్ చేయకపోయినా, కేసుని ఒక క్లోజర్ రిపోర్ట్ కింద లేదా ఫైనల్ రిపోర్ట్ కింద కేసుని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద, అంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కిందో, లేదా కొన్ని కేసులు ఇప్పుడు దీనికి సంబంధించిన లేదు, కొన్ని కేసుల్లో సివిల్ కేసులు ఇవి, సివిల్ నేచర్ కిందనో ఇంకో దాని కింద కేసును క్లోజ్ చేయడం అనేది పొరపాటు, అది రెగ్యులర్ గా జరిగే ప్రొసీజర్ అది. సో అందుకని ఏమైంది, మా కేసు ఇన్వెస్టిగేషన్ అలాంటి సమయంలో క్వాష్ పిటిషన్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ మీద, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకుంటారు. అది డిఫరెంట్ ప్రొసీజర్ అది ఆల్ టుగెదర్. సో అసలు ఏమైంది ఇన్వెస్టిగేషన్, ఏమన్నా ఇన్వెస్టిగేషన్ లో మాకు అగేన్స్ట్ గా ఎవరన్నా స్టేట్మెంట్లు ఇచ్చారా, ఇస్తే ఎంతవరకు వచ్చింది? సో ఇవన్నీ అడగడం జరిగిందండి. ఇవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ అండ్. సో స్వయం ప్రతిపత్తి లేకపోయినా సరే, సిబిఐ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ కి స్వయం ప్రతిపత్తి ఉన్న ఇన్స్టిట్యూషన్ అయినా సరే, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు వీటిని పరిగణలోకి తీసుకోవట్లేదు?